ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయ భాగం. అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలండి. ఆరాయి కాని వికలే గిరిం గచ్చతే తం విదు ఏవం వేదమే సాక్షాత్ గిరీశ పన్నాగచల. మనుష్య జన్మ లభించినందుకు సార్థకతగా వెంకటాచలంనకు పోయి వేదమయుడైన ఆ స్వామిని దర్శించి పూజించి ప్రణమిల్లి ధరింపవలేనని బోధించుచున్నవి. వరాహ పురాణంలో వెంకటాచల మహత్యం. అయం భగవతో హృత్య పర్వత పుణ్యకానన మంత్రసిద్ధి స్వప్తసిద్ధి రగ్నిసిద్ధి సదేవహి కామస్య కర్మణా సిద్ధిరేవ మన్యాచ సిద్ధయా భవస్యత్ర నరాణాం చనహి విఘ్నాదికం క్వచిత్ అల్పేన తపసా భీష్టం సిద్ధ్యత్మస్మిన్ గిరోవరే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ కొండ ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. ఈ కొండపై మంత్రసిద్ధి, తపస్సిద్ధి, యజ్ఞసిద్ధి శీఘ్రంగా కలుగుతుంది. ఈ పర్వతం ఎన్నో దివ్య సిద్ధులకు నిలయం. ఇక్కడ ఏ కొంచెం తపస్సు చేసిన అనంతమైన ఫలం లభిస్తుంది. వైకుంఠాత్పరము హ్యోష వెంకటాభ్యో నవోత్తమ అదైవ నివస్సామ్నివ శ్రీభూమి సహితోహ్యమహం. శ్వేతవరాహరూప్యగు భగవంతుడు హిరణ్యాక్ష వదనోసర్చి ధరణిని పాతాళము నుండి ఉద్ధరించి లోకమునకు గ్రహించుటకు కొంతకాలం భూమిపై నివసించకోరిన వాడై శ్రీ వైకుంఠము నుండి గరుడుని ద్వారా క్రీడాద్రిని భూమికి తెప్పించెను. దానికి వెంకటాద్రి అని వెంకటాద్రి శేషాద్రి అని వరాహ పురాణం ద్వారా కూడా తెలియచున్నది. శేషాకారం హరేష్మీశం శేషీనాం సర్వదేహీనాం. ఈ వెంకటాద్రి శేషాకృతితో ఉన్నట్లు పై శ్లోకము ద్వారా తెలియచున్నది. వామన పురాణంలో వెంకటాచల మహత్యము. అన్నదానం ప్రశస్తం హి దానానాం దానముత్తమం నిత్యమస్మిన్న వసతాం అన్నపానాదికస్తుయా ప్రయచ్చేత్ స హిహేవాషు సర్వరోగేవి ముచ్చతే. దానములోకెల్లా నుత్తమ దానము అన్నదానము శ్రేష్టమైనది. ఈ వెంకటాద్రి యందు అన్నదానము వలన సకల రోగముల నుండి విముక్తులు కాగలరు. వృషభాచల వృషేగే ఘటికామపి యోపటేత్ సప్తజన్మ కృతం పాపం తచ్చనాదేవిశతి. పరమ పవిత్రమైన ఈ క్షేత్రమునందు ఒక్క గడియసేపు నివసించినను 7 జన్మలలో చేసిన పాపము నశించును. మార్కాండేయ పురాణములలో వెంకటాచల మహత్యము. శ్రీ వెంకటాచలో నామ పుణ్యక్షేత్రం మహితలే. శేషాద్రి వృషశేషలక్షాం గరుడాచల ఇత్యపి పుణ్యాని నంతి నామాని పునరజ్ఞాని కానిచిత్. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణు క్రీడాచలో వెంకటాం నామధేయ. అన్యాచ స్వర్ణముఖీ సమీపే సప్తాప్తితో విష్ణు నివాసహేతో తత్రాచలే వసన్ విష్ణు కమలాలయాయాః సహ ఆనందనిలయే చైవ వర్తతే లోకరక్షక. భూలోకమున శ్రీ వెంకటాచలమును పుణ్యక్షేత్రము కలదు. దానికి శేషాద్రి వృషాద్రి గరుడాచలమని పవిత్ర నామములెన్నో గలవు. ఈ శ్రీమన్నారాయణి క్రీడాచలమును గరుత్మంతుని తెచ్చి స్వర్ణముఖి నది తీరమున నుంచెను. ఈ పర్వతము ఆనంద నిలయమునని శ్రీమన్నారాయణ లక్ష్మీదేవితో కూడి నివసించుచు లోకములను రక్షించుచున్నాడు. తిరుమల తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.